హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇవాళ మనం విక్రమార్క బేతాళ కథల్లో 11వ కథ వినబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను ఈ పనికి ప్రేరేపించిన వారు నిన్ను మెచ్చుకుంటున్నారో తిట్టుకుంటున్నారో నీకు తెలియదు అనుకుంటా. ప్రజలకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు అనడానికి నీకు శంకుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం గోదావరి నది ఒడ్డున ఉన్న పర్వతారణ్యంలో ఒక రాక్షసి ఉండేది. ఆమెకు శంకుడు అనే కొడుకు ఉండేవాడు. వాడు పెద్దయ్యాక వాడి తల్లి, నాయనా, నేను నా జీవితమంతా అడవిలోనే ఆహారం సంపాదించుకుని బతికాను. ప్రజలు నా జోలికి రాలేదు, నేను ప్రజల జోలికి పోలేదు. నాకు వయసు మీరిపోయింది. నేను వెళ్ళి తపస్సు చేసుకొని శివుడిలో ఐక్యమవుతాను. నువ్వు ఈ అడవుల మీద ఆధారపడి బతకలేదు. అందుచేత మనుషులు ఉండే ప్రాంతానికి వెళ్ళి మంచిగానో బెదిరించో నీ పొట్ట నింపుకో అని చెప్పింది. తల్లి తపస్సుకు వెళ్ళిపోగానే శంకుడు అడవి నుంచి బయలుదేరి కొండల మీదుగా నడుస్తున్నాడు. వాడు ఒక కొండ మీద నిలబడి కొండ కింద ఉన్న ఒక నగరాన్ని చూశాడు. ఆ నగరం వాడికి అడవిలాగా ఆకర్షణీయంగా లేదు, కానీ అక్కడ మనుషులున్నట్లు వాడు చూశాడు. వాళ్ళ మధ్యకు వెళ్లి తన బతుకు తెరివి చూసుకోమని తల్లి చెప్పింది. ఆ పని తర్వాత నెమ్మదిగా చూద్దాంలే అనుకుని వాడు నిలబడిన చోటు దగ్గరలో ఉన్న ఒక గుహలో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. అది చాలా లోతైన గుహ. అందులో చాలా చల్లగా ఉంది. శంకుడు అక్కడే పడుకొని నిద్రపోయాడు. శంకుడు కొండపైన నిలబడి నగరం వైపు వింతగా చూస్తూ ఉన్న సమయంలో నగరంలో పనులు చేసుకుంటున్న కొందరు వాడిని చూసి, అమ్మో రాక్షసుడు అని అరుస్తూ నగరంలోకి పరిగెత్తి ప్రజలను హెచ్చరించారు. తరువాత వీధుల్లోనూ మేడల మీద నిలబడి ఉన్న కొన్ని వేల మంది ఆ రాక్షసుని చూశారు. ఆ రోజు నగరంలో పుట్టిన భయం అంతా ఇంతా కాదు. వాడు ప్రజలు తినడానికి వచ్చాడని అందరూ నమ్మారు. 6 నెలల తర్వాత నగరంలో ఒక మనిషి గాని జంతువు గాని ప్రాణాలతో మిగలదని భయపడ్డారు. నగరాన్ని పరిపాలించే రాజు ప్రజలందరికీ కత్తులు ఈటెలు ఇచ్చాడు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు, ఎవరూ దీపాలు వెలిగించలేదు. చాలా మంది రాత్రంతా వీధుల్లోనే తిరిగారు. అందరి కళ్ళు కొండ మీదనే ఉన్నాయి. కానీ రాక్షసుడు నగరం మీదకు రాలేదు. రోజులు గడిచాయి, రాక్షసుడి జాడలేదు. ప్రజల్లో కలిగిన భయం కొంచెం కొంచెంగా తగ్గింది. ఆ రాక్షసు